ఎంజాయ్ చేసే బ్లాక్ బస్టర్ సినిమా టైటానిక్. కానీ మన జబర్దస్త్ లో అందరికీ గుర్తుండిపోయేది మన ఆర్పి చేసిన టైటానిక్ స్కిట్. ఇప్పుడు అదే స్కిట్ కి సీక్వెల్ తో మన ముందుకు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ఒరే మావా, లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలరా. ఇరారా ఇలా చేస్తే ఫ్రెండ్షిప్ అనరు, ఇంకేదో రిలేషన్షిప్ అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి పుడుకుందాం రా. నయ్యం కలిసి పిల్లలకి అందామలా. నీకు హేమ ఆంటీ నామ ఉగాది శుభాకాంక్షలు. ఒరే హేమ ఆంటీ సుమా ఆంటీ కాదురది, హేవలంబి నామ ఉగాది శుభాకాంక్షలు రా. ఒరే ఇచ్చింది సీక్వెల్ థీమ్ కదా, నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా ఐస్ క్రీమ్ 2 తీలా? ఇంకేంటి ఊర్లో విశేషాలు ఏంటి? చెప్ప ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న మొగుడు పిల్లల్ని కలిపితే కొట్టారా. నువ్వు కలిపింది సుశీల మొగుడిని సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కు వాడేళ్ళి శోభనానికి డూపును పంపాడంట. మావా నువ్వు జీనియసా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు జీనియస్ గ్రాడ్యుయేట్ నువ్వు. మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు గ్రాడ్యుయేట్స్ ఇచ్చుందా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు అందరికి ఉందన్నమాట. అనసూయ చాలా అందంగా ఉంది కదా. అనసూయ పేకాసు చిత్రం లాంటిది, అర్థం కాదు కానీ అందంగానే ఉంటది. తిట్టడా పొగిడా సర్లే కానీ వాడు నల్ల సీన్ ఉన్నాడు కదా, వాడు ఎందుకు ఇంకా శోభనం చేసుకోలేదా? వాడికి డబ్ స్పెషల్ పిక్చర్ ఎవరైనా చేస్తే ఇమిటేట్ చేస్తాడు, వాడేం చేయడు. అంటే వాడికి నా హెల్ప్ కావాలన్నమాట. అంటే నేను రావాలన్నమాట. ఎందుకు? నువ్వు ఏం చేయవుగా. రే రాత్రి ఆ సర్లా మన బెడ్రూమ్ కి వచ్చింది, తర్వాత ముద్దులు పెట్టేసుకున్నా, తర్వాత లైట్లు ఆపేసా, తర్వాత ఏముందో మా అమ్మ తెచ్చి ఒక బకెట్ నీళ్ళు మోహన్ కొట్టింది, మెలకు వచ్చింది. మరి లేకపోతే నిజంగా వస్తుంది అది? నువ్వు పిలిస్తే నిజంగా రాదా? ఎందుకు వస్తుందిరా? అయ్యా నోరు మూసుకుని నువ్వు పిలువు, నిజంగానే వస్తుంది. సరళ ఎవరో తెలుసా? ఎవరయ్యా? మీ ఆవిడే. వెంకటేశ్వర సరళ ఇంట్లోనే ఉందా? నువ్వు కాపలా లోపలికి వెళ్ళబాక, నువ్వు ఆడే ఉండి వెంకటేశ్వర. సర్లే రే వెంకటేశ్వర రే. ఒరే ఇక్కడే ఉందిరా గేదె, కానీ సూటితో పాడుతూ అర్థం కావట్లేదు అంతే. కళ్ళు కనపడతలేదు, నువ్వే కనపడట్లా అసలు. ఎవరైనా తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ తారే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మీరు మారరు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకుంటారా? అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లైఫ్ సీట్ అడిగిందంట. అరే మామా ఎందుకు దాన్ని అలా వదిలేసా? అది కొంచెం అందంగా లేదు బా. అదర కొట్టాలంటే అందంగా ఉండాలి, పడగొట్టాలంటే పొడుగ్గా ఉండాలి కాదు, ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఇలా కొట్టే సగం మ్యాటరు. రాంబాపురం? అబ్బే లేదు అంతఃపురం. నేను ప్రకాష్ రాజు, ఆవిడ సౌందర్య. కాస్త చల్లబడ్డాక సాయి కుమార్ వస్తాడు. రాత్రి మేలుకొని కనిపించిన ప్రతి .com చూస్తే పగలలాగా కళ్ళు మసగ్గుంటాయి. మీరెందుకు వచ్చారు ఇంతకే? షూటింగ్ అండి. ఓ షూటింగ్. ఏంటి చూస్తున్నారు? ఏంటి జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, మెయిన్ ఆర్టిస్టులు ఎట ఏం మాట్లాడతావయ్యా? నేను హీరో, హీరోయిన్, డైరెక్టర్. హీరోయిన్ ఏంటి అలా చూస్తున్నావు? అందంగా ఉంటే చూస్తారా? ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? అందంలో కాస్త అనుసూయకి రోజా గారు కూడా ఇవ్వచ్చు కదా. నీ అందంగా పుట్టడం వల్ల అందరూ ఇలా చూస్తున్నారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమంటే చెంబులో నీళ్ళు దాకా చచ్చిపోతాం. ఈ అందం ఏంట్రా? ఒరే మామూలుగా జనాలు నిన్ను చూస్తేనే భయపడతారా, అలాంటిది నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నావు అంటే నేను ఎలా ఉన్నాను? పురాస్త శాఖలో దొరికిన పుర్రెలాగుంటావు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సార్ మీ పర్ఫార్మెన్స్ చూసాను, అదిరిపోయింది. ఏ ఛానల్? అదే యానిమల్ ప్లానెట్. నువ్వు అలాగంటావు గానీ మొన్న సినిమా థియేటర్కి వెళితే జనమంతా నన్ను చూసి లేచి నిలబడ్డారయ్యా. వాళ్ళు లేచింది నిన్ను చూసి కాదు, స్టార్టింగ్ లో జాతీయ గీతం వేస్తారు కదా, అది చూసి. ఏం మాట్లాడుతున్నా అండి? ఈయన హీరో. నువ్వు డైరెక్టరా? ఎక్కడైనా దూరపు కొండలు నునుపుంటారు, ఇక్కడ దగ్గర కొండలు కూడా నునుపే. వాడి అమ్మ 3 రోజుల నుంచి ఎదుగుతున్నాను, ఇది ఎక్కడుందా? అక్కడ ప్రెసిడెంట్ గా రావేసుకొచ్చాను రా.
అరే అరే ప్రెసిడెంట్ గారు రాంబోతు కాదురా ఇది డైరెక్టర్. ఏం పడితే తీసుకుపోతావా నువ్వు? మున్సిపల్ గారు మేకలు కూడా ఎక్కడే ఉన్నాయి. ఏంటి డైరెక్టర్ అనేది అసలు? మా ఓల్డ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అండి. డాన్స్ అండి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు ఏంటి? మా ఊర్లో వికలాంగులు కానీ వృద్ధులు కానీ డాన్స్ చేస్తే అలాగే సహాయ నిధికి పంపిస్తుంటాం డబ్బులన్నీ. అదేం చూసారండి, మా ఓ డైలాగ్ చెప్తాడు చూడండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. ఇంతవరకు మీరు టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ లో ఎక్కడ చూడండి ఒక లిప్ లాక్ ఉందండి. ఆ లిప్ లాక్ ఒకసారి చూసుకోండి. యాక్షన్. ఒరే మీరిద్దరు లిప్ కిసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పెంచుకున్న కుక్క ఓనర్ మూతి నాకినట్టే ఉంటదిరా. మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ వేసుకుందాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదార. అలా తోస్తారేటండి? మరి ఏదో చల్లగా కరగని అన్నారు కదా, కాసేపు కరిగిచ్చాం అటు. ఏంటండి ఇది అసలు? మమ్మల్ని అసలు చేసుకునేవరా మీరు? చేయండి. హీరో ఎంట్రీ ఎలా తీసుకున్నా తెలుసండి? హీరో బైక్ ఎక్కి ఎక్సలేటర్ ఏది ఈడు గట్టిగా వెంటిలేటర్ పెడితే గానీ బతకడు ఎక్సలేటర్ ఈడు. డైరెక్టర్ గారు ఏంటి సార్? సరే అండి, క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం అండి. ఓకే. నీకు హీరోయిన్ బ్రేకప్ ఇచ్చిందండి, మీరు కోపంతో కాల్ చేశారండి. నాకింత అన్యాయం చేస్తావా నువ్వు? ఇక్కడ ఎవరు కాల్పులు జరుపుకున్నారంట్రా? నువ్వేంట్రా నన్ను కాల్చో? అలా కాల్ చేసావేట్రా? మనకే కళ్ళు చూపిస్తున్నాడు. ఏమయ్యా మీరు అన్నట్టుగా ఆ షూటింగ్ కదా, సినిమా షూటింగ్ అయ్యా? ఇదంతా షూటింగా? అవునండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సాక్ష్యం ఇది ఒకటి, దీని కూడా లేపేస్తే పని అయిపోద్ది. అయ్యయ్యో, ప్రెసిడెంట్ గారు రాబోతే అక్కడ చచ్చిపోయి, మున్సిపల్ గారి మేకలు కూడా చచ్చిపోయాయి. కంచె చేను మీడు అంటే ఏంది? ఇదిగో ఇలా పోలీసులే మటర్లు చేయటం. సార్ సార్ మేము అలా కదా, మేము ఎవరికి చెప్పండి, మేమేది అంటాము, మేము ఎవరికి చెప్పం ప్లీజ్. ఒట్టు దీన్ని ఏమంటారు? ఇప్పటి నుంచి మేము పోలీసులం. పోలీస్ బ్రదర్స్ ప్రతి గురువారం రాత్రి 9:30కి చూస్తూనే ఉండండి. రోజా గారు అంతేనా? కుదిరితే ఒక చేతి కర్ర, కూర్చోడానికి వీల్ చైర్. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ప్రెసిడెంట్ గారు రాంబోతు, మున్సిపల్ గారు మేకలంజ, వాళ్ళిద్దరిని వదలకుండా ఎంట్రీలో మీ ఇద్దరు సూపర్బ్ గా ఉంది. నాగబాబు గారు యాజ్ యూజువల్ గా మన రాజు డైరెక్టర్ క్యారెక్టర్ గణపతి అండ్ దర్వాబుడు బాగా చేసాడు. స్పెషల్ ఎంట్రీ మనోడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరికి కిర్రాకే, అందరికి కిర్రాకే. కాబట్టి ప్రమాదకరమైన వ్యక్తి, అతను జాగ్రత్త చెప్పాలి. బాగా ఎంటైన్ చేసావు, అది గుడ్.